గతంలో పాలు అనేది చాలా పోషకాలు అని చెప్పేసి అనేది, బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆఫ్టర్ 20 years పాలు తాగాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఏది వాస్తవము? పాలు తాగాలా వద్దా? తాగితే ఎవరు తాగాలి? 20-30 years కాగానే ఇండియన్ పాపులేషన్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బ్లోటింగ్ ఒకటి, కొన్నిసార్లు కింద నుంచి ఎక్కువగా గ్యాస్ పోవడము, లేకపోతే మోషన్స్ కావడము, ఈ సిమ్టమ్స్ అన్నీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ తోటి అవుతూ ఉంటాయి. పాలు తాగొద్దు కానీ పాల పదార్థాలు మంచివి, అంటే ఇది పెరుగు కానీ మజ్జిగ కానీ. పెరుగులో ఏమవుతుంది అని అంటే ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన దాంట్లో మీకు ఈ లాక్టోజ్ అనేది ఉండదు. గట్ హెల్త్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. రైట్. గట్ హెల్త్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన ఇంటెస్టైన్స్కి బ్రెయిన్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సంథింగ్ కాల్డ్ యాజ్ ఏమంటారంటే మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. బ్రెయిన్ గట్ యాక్సెస్ ఆర్ గట్ బ్రెయిన్ యాక్సెస్. సో 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్క మనిషి కొలనోస్కోపీ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. చిన్న గడ్డల్లాగా ఉన్నప్పుడు అవి కంప్లీట్లీ దాని రూట్ నుంచి తీసేసేయచ్చు, మనం కొలనోస్కోపీ ద్వారానే తీసేసేయచ్చు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాన్సర్స్ వేర్ మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో మనం ఏదైతే ప్రివెంట్ చేయొచ్చో దాన్ని క్యాన్సర్ వరకు పొడిగేయడం ఎందుకు?